తెలుగుదేశం పార్టీ బీసీలను చిన్నచూపు చూస్తుందని వైసీపీ నేతలు ఆరోపించారు. మత్స్యకారుల ఓట్లతో గెలిచి వారిని అన్ని విధాలా వాడుకొని కొల్లు రవీంద్ర మోసం చేశాడని విమర్శించారు. సీఎం జగన్ చొరవతో పేర్ని నాని మత్స్యకారుల కోసం మోగపూడిక తీయించారని, ఫిషింగ్ హార్బర్ తీసుకుని వచ్చారని, మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని వైసీపీ నాయకులు గుర్తు చేశారు. హత్య రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేసిన ఘనత కొల్లు రవీంద్రదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మేకా వెంకటేశ్వరమ్మ, నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ శీలం భారతి పాల్గొన్నారు. అది కూడా మీకు ఇస్తాను. ఐడియా ఉందా? మీరు ఆడిట్లో అబ్జెక్షన్ పెట్టారు. కాగ్ ఆడిట్లో 8 కోట్ల రూపాయలు పేర్నాని గారు మెడికల్ కాలేజ్ అని చెప్తా ఉన్నారు కదా. కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో పేమెంట్ ఆఫ్ కాంపన్సేషన్ టు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపైడ్ బై ద ఎంక్రోచెస్, ప్రభుత్వ భూమిని ఆక్రమణలో ఉన్నదానికి మీరు డబ్బులు ఎలా కట్టారని చెప్పి 8 కోట్ల రూపాయలు ఆ రోజు కూడా మేము చెప్పాం. మెడికల్ కాలేజీకి బందరు ప్రాంతాల్లో చాలా ల్యాండ్లు ఉన్నాయి. వ్యవసాయ క్షేత్రంగా మన ఈ ప్రాంతానికి ఇదంతా కూడా సౌడు భూములు. ఇక్కడ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది కాబట్టి ఇంకొక ఏరియాలో కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తున్నాయి కాబట్టి ఇంకో ఏరియాలో పెట్టండి అంటే తీసుకెళ్ళి పనికిరాని భూమిలో పెట్టి ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. రమ్మన్న వ్యవసాయ క్షేత్రం నాశనం చేశారు. ఇది వాళ్ళ వాతావరణం. ఇప్పుడు దాంట్లో దోపిడీ, ఇవన్నీ కూడా మొత్తం చుట్టుకుంటాయి. ఇవాళ ఏదో నీతి కవులు చెప్తాడు, మొత్తం చుట్టుకుంటే పేర్నాని గారు అన్నీ బయట పెడతాం, అన్నీ కూడా దీని మీద ఎంక్వైరీలు పెట్టిస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆనాడు ప్రధానమంత్రులు డిసైడ్ చేసే దాంట్లో ఏకగ్రీవంగా అతని పేరును వాళ్ళందరూ కూడా ప్రపోజ్ చేసిన వ్యక్తి. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గాంధీ గారి మాటకి కట్టుబడి నెహ్రూ గారికి ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి కోసం ఈ కోఆపరేటివ్ బ్యాంక్ని ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్ని నెలకొల్పినటువంటి వ్యక్తి, ఇవాళ 40 కోట్ల రూపాయలు ఆయన మెమోరియల్తో ట్రైనింగ్ సెంటర్సు, ఇక్కడ ఒక కన్వెన్షన్ సెంటరు అద్భుతంగా చేయడానికి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు నిధులు ఇస్తారని ముందుకు వస్తే మున్సిపాలిటీలో కమిషనర్నేమో పంపించేస్తాం లీవ్ పెట్టి, పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ అడ్డం పడింది పేర్నాని. దీనికి సమాధానం చెప్పండి. అనేక మంది పోరాడుతా ఉన్నారు కదా, దీనికి సమాధానం చెప్పు పేర్నాని గారు. ఏ పట్టాభి సీతారామయ్య గారు పేరు పెడితే నీ సొమ్మేం పోయింది? ఆయన కోసం కేటాయించినటువంటి భూమిని నీ పార్టీ ఆఫీస్ కట్టుకుంటావా? ఎవడబ్బా సొమ్మని నువ్వు కట్టుకుంటావు పార్టీ ఆఫీస్? నువ్వు కొట్టుకున్నావు కదా, నువ్వే జేబులు కొట్టినాయో లేకపోతే ఏవో ఉన్నాయి కదా, ఆ డబ్బుతో కొన్ని కట్టుకోండి. మీరు పార్టీ ఆఫీసులు కట్టుకుంటావు, ఏం కట్టుకుంటావు కట్టుకోండి. కానీ ఒక మంచి కార్యక్రమం కోసం ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తే 40 కోట్ల రూపాయలకి ఇవాళ ఈ మచిలీపట్నానికి ఒక మంచి నైపుణ్య కేంద్రం వస్తే రాకుండా చేసినటువంటి వ్యక్తి నువ్వు కదా. దీనికి సమాధానం చెప్పు. ఆ మహనీయుడి పేరు చెప్పుకోవడానికి నేను గత కూడా చాలాసార్లు చెప్పా. ఆ మహనీయుడి యొక్క జీవితం